మీకు చాలా థ్యాంక్స్ సార్. మేము అంతకు ముందు కూడా 3-4 మంత్స్కి ఒకసారి తీసుకునే వాళ్ళం సార్. మీరు వచ్చిన కాడి నుంచే ఈ 1 year నుంచి సాలరీస్ తీసుకుంటున్నాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మాకు మీ లాస్ట్ 1 year నుంచి కూడా సాలరీస్ పెండింగ్ ఉన్నాయి సార్. అవి మాకు కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సరే ఇంకొక రిక్వెస్ట్ సార్. 2 years నుంచి పెండింగ్ ఉన్నాయి సార్. అండ్ వాళ్ళని ఇప్పుడు మన డైరెక్ట్ గా SRDS రూల్స్ కింద తీసుకున్నాం సార్. మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే సార్, ఎవ్రీ మంత్ మనం వాళ్ళ శాలరీస్ అయితే రెగ్యులర్ గా ఇస్తున్నాము. ఒక క్వార్టర్ శాలరీ కూడా పెండింగ్ ఉన్నది ఇచ్చాం సార్. ఇంకా ఒక 4 quarters పెండింగ్ ఉంది సార్. సార్ కొంచెం మనీ అనేది టైట్ గా ఉండటం వల్ల మనం కొంత లేట్ చేసాం సార్. విత్ పర్మిషన్ కమింగ్ 3-4 months లో ఇన్స్టాల్మెంట్స్ గా వాళ్ళు క్లియర్ చేద్దాం సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఏవి కూడా అప్లికేబుల్ అవ్వట్లేదు సార్. అమ్మఒడి కానీ, వితంతువులకి పెన్షన్స్ కానీ, రేషన్ కానీ ఏవి కూడా వాళ్ళకి రావట్లేదు సార్. ఎందుకని అడిగితే వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వస్తుంది సార్. మాకు ఆ ఒక ఇష్యూని కూడా క్లియర్ చేయమని కోరుకుంటున్నాం సార్.